హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఇప్పుడు నవోదయకి అండ్ సైనిక్ స్కూల్ యొక్క సిలబస్ ప్యాటర్న్ అయితే అవుతుందండి. ఇప్పుడు ఆల్రెడీ గత లెసన్లో మనం మల్టిప్లికేషన్ ప్రాసెస్ని మనం చూసుకున్నాం. ఈరోజు డివిజన్ ప్రాసెస్ పూర్తిగా ఒక 4 కేటగిరీలో మనం ఏ విధంగా డివిజన్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా ఆల్రెడీ నవోదయ అండ్ సైనిక్ స్కూల్ గురించి చాలామంది అభ్యర్థులు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోయారండి. ఇంకా మీరు జాయిన్ అవ్వకపోతే కిందనే వాట్సాప్ నెంబర్ ఉంది, వెంటనే ఫ్రీ నవోదయ అని ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. వెంటనే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాము. గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత మీకు ఫ్రీగా నవోదయ అండ్ సైనిక్ స్కూల్ యొక్క శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు అందులో జాయిన్ అయిన తర్వాత మీకు కోర్స్ అయితే కంటిన్యూ అవుతుంటుంది. మీకు రానటువంటి సమ్స్, మీకు రానటువంటి చాప్టర్ని మీ యొక్క డౌట్ రూపంలో ఫోటో తీసి వాట్సాప్లో పెట్టినట్లయితే నేను ఆ యొక్క డౌట్లన్నింటినీ కూడా మీ డౌట్లకి సమాధానంగా నా యొక్క వీడియో రిలీజ్ చేస్తానండి. సో దాని ద్వారా మీతో నా యొక్క ఇంట్రాక్షన్ అయితే గట్టిగా ఉంటుంది. నవోదయలో మంచి స్కోర్ వచ్చే, అదేవిధంగా సైనిక్ స్కూల్లో కూడా మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా గ్రూప్లో జాయిన్ అయిపోండి. నేను పెట్టే ప్రతి వీడియోని లైక్ చేయండి. ఇంకెందుకు టాపిక్లోకి వెళ్ళిపోదాం. డివిజన్ ప్రాసెస్ అనే టాపిక్లో ఉన్నామండి. ఇక్కడ 6 రకాలైనటువంటి ప్రాసెస్లో ఉన్నటువంటి వివిధ రకాల డివిజన్స్ అయితే మనకు తెలుసు. ఇన్ని రకాలు ఉన్నాయండి. ఈ 6 రకాల డివిజన్ ప్రాసెస్ని కూడా ఇప్పుడు మీకు నేర్పుతానండి. ప్రతిదీ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, నెమ్మదిగా చూడండి. సో ఈ యొక్క డివిజన్ ప్రాసెస్ అయితే మనకి బాగా తెలుసు. ఇది జనరల్. ఈ నవోదయ రాస్తున్నారు, సైనిక్ స్కూల్ ఎగ్జామ్ రాస్తున్నారంటే మీకు ఈ డివిజన్ చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి దీనిని చెప్పనండి. టైం వేస్ట్ చేయకూడదు. టైం ఈజ్ మోస్ట్ వాల్యుబుల్ ఇన్ యువర్ లైఫ్. టైం అనేది చాలా చాలా కీలకం. ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చేసిన తర్వాత నువ్వు వీడియోలు చూద్దాము అనుకున్న కాలం చాలా వేగంగా వెళ్ళిపోతుంటుంది. ఒకసారి ఫార్మేటివ్ ఎగ్జామ్స్ అంటారు, సమ్మేటివ్ ఎగ్జామ్స్ అంటారు, పండుగలు అంటారు, పబ్బాలు అంటారు, వేగంగా వెళ్ళిపోతుంటుంది. ఈ టైంని, కాలాన్ని ఉపయోగించుకుంటూ ఇప్పటి నుంచి నువ్వు వెళ్తే అద్భుతమైన రిజల్ట్ నవోదయలో అండ్ సైనిక్ స్కూల్లో మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మరి అందు గురించే ఇప్పటి నుంచే బాగా ప్రాక్టీస్ చేయండి. సో దీని గురించి అసలు చెప్పనండి. ఇప్పుడు రెండవ సమ్ చూద్దామండి. 3/8 చూసారా? ఒక 2 ఫ్రాక్షన్స్ని 2 ఫ్రాక్షన్స్ డివిజన్ ప్రాసెస్ అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నామండి. ఆల్రెడీ గత వీడియోలో 2 ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ చూసాం. అంతకుముందు వీడియోలో ఎడిషన్ చూసాము, లైక్ ఫ్రాక్షన్స్ ఎడిషన్ చూసాము, అన్లైక్ ఫ్రాక్షన్స్ ఎడిషన్ చూసాం. ఇప్పుడు 2 ఫ్రాక్షన్స్ సబ్ట్రాక్షన్ డివిజన్ చూద్దామండి. సో 2 ఫ్రాక్షన్స్ని డివిజన్ చేసేటప్పుడు మొదటి ఫ్రాక్షన్ని అలాగే వేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, మొదటి ఫ్రాక్షన్ని ఎటువంటి మార్పు చేయకుండా అలాగే వేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భాగాహారతో డివిజన్ యొక్క సింబల్ని మల్టిప్లికేషన్ సింబల్గా మార్చుకోవాలి. డివిజన్ యొక్క సింబల్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు ఈ 2/6 అనే రెండో ఫ్రాక్షన్ ఉంది కదా, ఈ రెండో ఫ్రాక్షన్ని 2/6ని 6/2 అని రెసిప్రోకల్ రూపంలో మార్చేయాలి. 2/6 అని ఉన్నటువంటి ఈ ఫ్రాక్షన్ని 6/2 అని మార్చివేయాలి. ఇప్పుడు 2 ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ రూపంలో వచ్చింది కదండి. ఇంకెందుకు ఆలస్యం, పై న్యూమరేటర్స్ని మల్టిప్లై చేయాలి. 3 6 are 18. కింద 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 8 2 are 16. సో ఈ విధంగా మనం ఒక 2 ఫ్రాక్షన్స్ ఇస్తే డివిజన్ రూపంలో ఉంటే మొదటి ఫ్రాక్షన్ని యాజ్ ఇట్ ఈజ్గా వేస్తాము. ఇక్కడ డివిజన్ సింబల్ని తీసివేసి మల్టిప్లికేషన్ సింబల్ని వేయాలి. వేసిన తర్వాత సెకండ్ ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ రూపంలో మార్చాలి. ఇలా మార్చిన తర్వాత న్యూమరేటర్ని మల్టిప్లై చేస్తాం, డినామినేటర్ మల్టిప్లై చేస్తాం. వచ్చిన ఆన్సరు దీని యొక్క వాల్యూ.
చూసారండి, చాలా 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 ఈజీ అని తెలిసినంత వరకు జాగ్రత్తగా ఓపిక పట్టి వీడియో చూస్తున్నట్లయితే మీకు అన్ని విషయాలు చాలా ఈజీగా వచ్చేస్తాయండి. మరి నెక్స్ట్ థర్డ్ సమ్ చూద్దామండి. ఒకసారి థర్డ్ సమ్ చూద్దాము. ఫోర్ 1/2 divided by 6. This is a mixed fraction. You know how to convert into improper fraction? How to convert? So 4 2s are 8. 8 plus 1 9 by 2. మరొకసారి రిపీట్ చేస్తానండి. 2 4s are 8 ప్లస్ 1 అంటే 9. మరి ఈ 2 ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఉన్నటువంటి డెనామినేటర్నే నేను మరలా వేసుకున్నాను. మరి ఈ 9 ఎలా వచ్చింది? 2 4s are 8 ప్లస్ 1 9/2. అర్థమైందండి? ఈ డివిజన్ ప్రాసెస్లో డివిజన్ 6 ఎలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ 6 అనేది 6/1 అని మనం వేసుకోవాలండి. తెలియదు అంతే, తెలియక భయపడతాము, కంగారు పడతాము లెక్కలంటే భయంతో 6/1 అని వేసుకోవాలి. ఇప్పుడు మీకు తెలుసు కదండి 2 ఫ్రాక్షన్స్ డివిజన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలో. సేమ్ మొదటి ఫ్రాక్షన్ వేసుకోవాలి, డివిజన్ సింబల్ తీసేయాలి, ఇంటూ కింద మార్చుకోవాలి. సెకండ్ ఫ్రాక్షన్ యొక్క రెసిప్రోకల్ 6/1 అని 1/6గా వేయాలండి. ఇప్పుడు న్యూమరేటర్స్ని మల్టిప్లై చేయాలి. 9 1s are 9. ఇప్పుడు డినామినేటర్స్ని మల్టిప్లై చేయాలి. 2 6s are 12. చూసారంటే చాలా చాలా ఈజీగా మనకి సమ్ అయితే వచ్చిందండి. మరి ఇక్కడ ఈ రెండింటిని కూడా క్యాన్సిలేషన్ చేసుకోవాలండి. ఎందుకు చేసుకోవాలంటే ఈ రెండు ఒకే టేబుల్లో ఉన్నాయి చూడండి. ఇది 3 టేబుల్లో వస్తుంది, ఇది 3 టేబుల్లో వస్తుంది. 9 అనేది 3 3s are 9. ఈ 12 అనేది 3 4s are 12. ఎలా వేసుకోవచ్చు కదండి. నేను 12 బదులు 3 4s are అని వేశాను. 3 4s are అన్నా 12, 12 అన్నా 12. ఇప్పుడు రెండింటిలోనే 3 ఉంది కాబట్టి ఈ 3ని క్యాన్సిలేషన్ చేశాను. ఇప్పుడు వచ్చిన ఆన్సరు 3/4. ఈ విధంగా మనము ఒక మిక్స్డ్ ఫ్రాక్షను ఒక నెంబర్ ఉంటే ఏ విధంగా డివిజన్ చేయాలి అన్నది ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకున్నామండి. మీరు ఒక్క సమ్ నేను చెప్తే ఖచ్చితంగా మీరు ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయండి. దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఒకసారి చెప్తాను చూడండి. నవోదయ 6th క్లాస్కి వెళ్తున్నారు, నవోదయ 9thకి ఏ సమ్స్ వస్తాయి, తర్వాత కానిస్టేబుల్ ఎస్ఐ, సో ఇలాంటి పోస్టులకు కూడా ఇవే సమ్స్ వస్తాయి. ఇంక్లూడింగ్ టీచర్గా క్వాలిఫై అవ్వాలి, టీచర్ ఎలిజిబుల్ కావాలి అనుకున్నా కూడా ఇటువంటి సమ్స్ వస్తూ ఉంటాయి. మీకు ఇప్పుడు కష్టంగా అనిపిస్తాయి. ఒక 2 3 4 ఒక 10 సమ్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్లయితే కంటి ద్వారా చూసి మీరు ఆన్సర్లు చెప్పేస్తారు. ముందు ప్రాక్టీస్ చేయండి. ఒక సమ్ చెప్పినట్టునే సేమ్ మోడల్ సమ్స్ చేయాలి. నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ థర్డ్ సమ్ అయిపోయింది కదా, 4th సమ్ చూద్దామండి. 7 divided by 6/2. సేమ్ ఈ 7 6/2తో ఎలా డివిజన్ చేయాలి అన్నది కంగారు అయితే అస్సలు పడకూడదండి. అసలు నథింగ్, ప్రాబ్లమే లేదు అసలు ఈ సమ్స్లో. 7 బదులుగా 7/1 అని వేసుకోవాలి. 7 బదులుగా 7/1 అని వేసుకోవాలి. డివైడెడ్ బై 6/2. ఫస్ట్ ఫ్రాక్షన్ అదే విధంగా వేసుకోవాలి. డివిజన్ సింబల్ తీసేసి ఇంటూ సింబల్ వేసుకోవాలి. ఇక్కడ 6/2 అనే ఉన్నటువంటి ఈ ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ చేయాలి. ఆల్రెడీ చెప్పాను, రెసిప్రోకల్ అంటే న్యూమరేటర్ని డెనామినేటర్ గాను, డెనామినేటర్ని న్యూమరేటర్ గాను మార్చేయాలి. దీన్నే రెసిప్రోకల్ అంటారు. ఇలా
ఇప్పుడు న్యూమరేటర్స్ మల్టిప్లై చేస్తే 7 2s are 14, 6 1s are 6, యాజ్ వెల్ యాజ్ డెనామినేటర్స్ని కూడా మనం మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మనకి అద్భుతమైనటువంటి ఆన్సర్ ఖచ్చితంగా వస్తుందండి. సో నెక్స్ట్ 5th సమ్ చూద్దామండి. (0.12 డివైడెడ్ బై 12). ఏంటి సార్ ఎలా ఉంది, పాయింట్స్లో ఉంది, డెసిమల్ నెంబరు ఎలా చేయాలి అని. ఆల్రెడీ గత వీడియోలో డెసిమల్ నెంబర్ని ఫ్రాక్షన్లో ఎలా మార్చాలన్నది చెప్పి ఉన్నాను. మీరు ఒకవేళ చూడకపోతే ఒకసారి బ్యాక్ వెళ్ళండి. మరి దీని గురించి కూడా ఉంటుంది, మరొకసారి ఇప్పుడు చెప్పేస్తానండి. సో ఈ యొక్క డెసిమల్ నెంబర్ని మరి ఈ ఛానల్ బాగా యూజ్ చేసుకుంటారని మీకోసమని ఎంతో శ్రమించి చేస్తున్నాను. దయచేసి ఛానల్ని నన్ను సపోర్ట్ చేయండి, మీకు తోడుగా నేను ఉంటాను. ఈ 0.12 అనే డెసిమల్ నెంబర్ని మనం ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. ముందుగా ఈ పాయింట్ తీసేసి న్యూమరేటర్ కింద వేసేయండి. రైట్ సైడ్ నుంచి ఇది అయిపోయింది కదండి, న్యూమరేటర్ కింద వేసాం. మరి సార్ డినామినేటర్ ఏమి వేయాలండి అంటే 2 అంకెల తర్వాత 2 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది కదండి. 2 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంటే పాయింట్కి బదులుగా మనం 1 వేసుకోవాలి. ఈ పాయింట్ బదులుగా 1 వేసుకోవాలి. ఈ 2 నెంబర్స్ బదులుగా 2 zeros వేసుకోవాలి, అంతే. మరి 4.2 అని ఉందనుకోండి, దాన్ని ఎలా వేసుకోవాలి? ఇప్పుడు ఎలా ఫ్రాక్షన్లో రూపంలో మార్చాలి? సో పాయింట్ తీసేసి 42, ఒక నెంబర్ తర్వాత పాయింట్ ఉంది, పాయింట్ బదులుగా 1, ఒక నెంబర్ బదులుగా 0. సో ఈ విధంగా మనం డెసిమల్ నెంబర్ని ఫ్రాక్షన్ రూపంలో కన్వర్ట్ చేసుకుంటామండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సంబంధం. ఇది ఆల్రెడీ గత వీడియోలో అయిపోయింది, కానీ ఇక్కడ డివిజన్ ప్రాసెస్ వచ్చింది కాబట్టి మరలా చెప్తున్నానండి. డివైడెడ్ బై 12. మరి 12 అంటే ఇందాక చెప్పానండి ఆల్రెడీ. 12 అంటే 12/1. సేమ్ ఇంకా అంత అర్థమైపోయింది అనుకుంటున్నాను. సో 0 12 అంటే 12, 12/100. మొదటి ఫ్రాక్షన్ అలాగే ఉంచుకోవాలి. డివిజన్ యొక్క సింబల్ని తీసేసి ఇంటూ సింబల్ వేసుకోవాలి. 12/1 అని ఇప్పుడు ఏం చేయాలండి, మీకు బాగా తెలుసు, రెసిప్రోకల్ 1/12 వేయాలి. సో 12 1s are 12 చూడండి, ఇంటూ 100 ఇంటూ 12. ఈ 12కి ఈ 12కి క్యాన్సిల్ అయిపోయింది. 12 1s are 12 1/100. దీని యొక్క ఆన్సరు 1/100 అండి. సో ఈ విధంగా 5th సమ్ అయితే ఈ విధంగా చేస్తామండి. నీకు నచ్చిన ఫ్రాక్షన్ ఇచ్చుకున్న, ఎలాంటి ఫ్రాక్షన్ ఇచ్చినా నువ్వు చేయగలిగే స్టేజ్లో నువ్వు ఉండగలగాలి. అది నా యొక్క లక్ష్యం. ఇప్పుడు 5th సమ్ అయిపోయింది కదండి. ఇప్పుడు 6th సమ్ చూద్దామండి. మరి ఇక్కడ డెసిమల్ నెంబర్ ఉంది, ఇది డెసిమల్ నెంబర్ ఉంది, ఎలా డివిజన్ చేయాలి అన్న డౌట్ అయితే ఉంటుందండి. ఇంకా డౌట్ పడడానికి ఏమీ లేదు. ఫస్ట్ ఉన్నటువంటి డెసిమల్ నెంబర్ని మనం ఫ్రాక్షన్ రూపంలో కన్వర్ట్ చేసుకోవాలి. ముందు పాయింట్ తీసేయండి, 34 వచ్చింది బై ఒక నెంబర్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ బదులుగా 1 వేసుకుంటాము, ఒక నెంబర్ బదులుగా 1 0 వేసుకోవాలి. ఇక్కడ డివిజన్ బదులుగా డివిజన్ వేద్దాము, నెక్స్ట్ స్టెప్లో మారుద్దామండి. ఇప్పుడు ఈ 1.2లో ఈ పాయింట్ వదిలేసి దీనిని న్యూమరేటర్గా రాస్తామండి. ఒక అంకె తర్వాత రైట్ సైడ్ నుంచి క్లియర్గా గుర్తుపెట్టుకోండి, రైట్ సైడ్ నుంచి ఒక అంకె తర్వాత పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ బదులుగా 1 వేసుకుంటాము, అంకె బదులుగా 0 వేసుకుంటాము. ఇప్పుడు 2 ఫ్రాక్షన్స్ డివిజన్ రూపంలో ఉంది. ఇప్పుడు మొదటి ఫ్రాక్షన్ అంటే దీనిని యాజ్ ఇట్ ఈజ్గా అలాగే వేసేయాలి. ఈ డివిజన్కి బదులుగా డివిజన్ సింబల్కి బదులుగా ఇంటూ సింబల్ వేయాలి.
ఇప్పుడు రెండో ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ రూపంలో మార్చాలి. 12/10 అనేది 10/12 కింద మారుతుంది. దీనిని మనం రెసిప్రోకల్ అంటారు. ఇప్పుడు చూద్దామండి. 34 × 10/10 × 12. సో పైన ఉన్నటువంటి కింద ఉన్నటువంటి 10 పైన ఉన్నటువంటి 10 క్యాన్సిలేషన్ అయిపోతుందండి. 34/12. మరి ఈ రెండు కూడా ఒకే టేబుల్లో పోతుందా లేదా? ఏ టేబుల్లో పోతుంది అంటే 2 టేబుల్లో పోతున్నాయి. చూడండి, రెండు కూడా 2 17s are 34, 2 6s are. సో ఈ టేబుల్లో 2 ఈ టేబుల్లో 2 క్యాన్సిలేషన్ అయిపోతే 17/6. ఇది ఏ టేబుల్లో క్యాన్సిలేషన్ అవ్వలేదు కాబట్టి ఈ నెంబరు ఆన్సరు 17/6. ఈ విధంగా మనం డివిజన్ ప్రాసెస్ని అయితే చేస్తాం ఫ్రెండ్స్. మరి ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి ఇంకెందుకు, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం, మంచి ఉపయోగకరమైనటువంటి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.